రాజీవ్ కనకాల సౌత్ స్టార్ యాంకర్ సుమ తన కెరీర్ ప్రారంభమైన 4 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సుమ రాజీవ్ కనకాల దంపతులకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. తెలుగులో హైయెస్ట్ పెయిడ్ యాంకర్ గా సుమన్ కావడమే విశేషం. ఇక ప్రస్తుతం రాజీవ్ కనకాల తెలుగు చిత్రంలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే సుమ రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. 2023లో సుమ రాజీవ్ కనకాల తమ కొడుకును రోషన్ హీరోగా లాంచ్ చేశారు. రోషన్ నటించిన తొలి చిత్రం బబుల్ గమ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చిత్రం తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా అయింది. ఈ విషయం రాజీవ్ కనకాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టామని, అంతా పోయిందన్నారు. కోట్లలోనే లాస్ వచ్చిందన్నారు. ఈ చిత్రంలో సుమ రాజీవ్ కనకాలకు జరిగిన ఒక పాజిటివ్ అంశం అంటే రోషన్ నటనకు ప్రశంసలు దక్కాయట. ఈ మూవీ తర్వాత రోషన్ కోసం దాదాపు 70 కథలు వచ్చాయట. కానీ ఏ స్టోరీ ఇంకా ఫైనల్ చేయలేదట. అంటే బతికిపోయారు నిర్మాతలు అన్నమాట. వీడిని మళ్ళీ హీరోగా తీయడం, ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మళ్ళీ ఇండస్ట్రీలోనే ఇచ్చేసారన్నమాట. కొత్త సినిమాలకు జెన్యూన్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్.